Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. బలవంత మత మార్పిళ్ళు ఆగాలి. ప్రసాదం అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదు. పాలక వర్గాల్లో అదనంగా 2 సభ్యులు. ధూప దీప నైవేద్యం సాయం 10,000కు పెంపు. దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. బలవంత మత మార్పిళ్ళు ఆపాలి అంటాడు. ఆగాలని ఒక కొత్తది ఏం చెప్పిండు? పాలక వర్గాల్లో అదనంగా 2 సభ్యులు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వటానికా? మీరు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకొక 2 అదనంగా పాలకవర్గ సభ్యులు ఇస్తే బలవంత మార్పిళ్ళు ఆగవు. మత మార్పిళ్ళు మీకు కమిట్మెంట్ ఉంటే ఆగుతాయి. మీకు కమిట్మెంట్ ఉండి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే ఆగుతుంది తప్ప ఇంకొక పాలకవర్గంలో ఇంకో 4 బోర్డు డైరెక్టర్లను నియమించినంత మాత్రంలో, బోర్డు సభ్యులు నియమించినంత మాత్రంలో ఆగవు. ఆ బోర్డు సభ్యుల సంఖ్య పెంచుతున్నారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజకీయ నిరుద్యోగులను ఉద్యోగులు చేయడానికి తప్ప ఏం లేదు ఇందులో. ఈ సభ్యులు పెంచాల్సినంత అవసరం ఏముంటుంది? నిజంగానే మత మార్పిళ్ళు ఆగాలి. ఆలయాల్లో చాలా పారదర్శకంగా జరగాలి. ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలు కానీ ఎక్కడా కూడా లోపం జరగకుండా ఉండాలి. దేవాలయాల యొక్క ఉన్నతిని పెంచాలనుకుంటే అది కాదు మీరు చేయాల్సింది. అధికారుల కమిట్మెంట్ పనిచేయాలి. అక్కడున్న యంత్రాంగం కమిట్మెంట్కి పనిచేయాలి.